సో ముందుగా మనం మురళీ మనోహర్ గారితో మాట్లాడదాం. సో మురళీ మనోహర్ గారు, మొత్తానికి మసీదా మందిరమా అనే విషయంలో మధురకు సంబంధించి ఇటు అలహాబాద్ కోర్టు అయితే ఒక తీర్పు ఇచ్చింది. సర్వే మీరు చేయొచ్చు, ఆ సర్వేను బట్టి మళ్ళీ నెక్స్ట్ స్టెప్స్ ఉంటాయి అనేది అక్కడ మనకు తెలుస్తోంది. సో ఈ మలుపుని ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు, ఇప్పుడున్న మలుపుని? సో హిందువులకు అందరికీ ఇది ఒక శుభవార్త. ఇట్లా ఏమంటాము, చాలా గొప్ప వార్త ఇది. ముఖ్యంగా ఈ 3 మందిరాలు ఏతున్నాయో హిందువులకు, అయోధ్య రాముడు గాని, కాశీ విశ్వనాథుడు గాని, లేకపోతే మధుర శ్రీకృష్ణ జన్మస్థానం, ఇవి కూడా, ఈ 3 కూడా చాలా ఏమంటాము, క్లోజ్ టు హార్ట్ అంటాం, హృదయానికి దగ్గర. 40,000 మందిరాలని మీరు అన్నారు. ఇది చరిత్ర చెప్పినటువంటి సత్యము. మన ప్రతి అడుగడుగున మనకు ఇలా టెంపుల్ డిస్ట్రక్షన్ అనేది మన వేములవాడలో ఇది కనిపిస్తుంది. ఒక దర్గా లోపలికి వచ్చేస్తుంది, టెంపుల్ లోపలికి దర్గా వచ్చి కూర్చుంటుంది. ఎట్లా వచ్చింది, ఏంది, ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఒక మస్జిద్ లో ఒక టెంపుల్ ఉంది అనుకోండి, ఎలా ఉంటుంది అంటే ఇవి మనోభావాలకు సంబంధించినటువంటి విషయం. ఎవడో ఫారెన్ ఇన్వేడర్ వచ్చేసి ఇవన్నీ చేశాడు కదా స్వాతంత్రం వచ్చాక. ఇక్కడ ప్రజలందరూ కూడా భారతీయులే కనుక కులము మతం అన్ని పక్కకు పెట్టి ఇక్కడ సంస్కృతి, ఇక్కడ సభ్యత, వీటన్నిటిని గౌరవించాలి. మన శత్రువు ఇన్వేడర్ ఎవడైనా, ఏ మతానికి చెందిన వాడైనా ఇన్వేడర్, శత్రువే, అందరికి శత్రువే కదా. మన దేవాలయాలు, మన మసీదులు వాడు వచ్చి కూల్చితే, ఒక హిందూ రాజు ఇన్వేడర్ వచ్చాడు అనుకోండి, వచ్చి ఇక్కడ ఒక మస్జిద్ ను కూల్చాడు అనుకోండి, మక్కా మస్జిద్ ను కూల్చాడు అనుకోండి, అది కూడా అంతే ఈక్వల్ గా దాని పునర్నిర్మాణం జరగాలి. చరిత్రలో జరిగినవన్నీ కూడా కరెక్షన్ చేసుకుని అసలు స్వాతంత్రం తెచ్చుకునేది ఎందుకండి? మీరు చెప్పారు కదా, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అని అన్నారు రఘుగారు. ఇప్పుడు దీనిపైనే వాళ్ళు కొట్లాడుతున్నారు కోర్టులో. 91 లో పివి నరసింహారావు గారు వచ్చేసి, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక 91 తర్వాత అంటే ఇప్పుడు అయోధ్య దగ్గర బాబ్రీ మస్జిద్ కూల్చారు అనేది ఆరోపణ. బాబ్రీ మస్జిద్ కాదు, అది టెంపుల్. అది టెంపుల్ పైన మస్జిద్ కట్టారు కనుక అది రాముడి గుడి అయోధ్యలో, మీరేమో బాబ్రీ మస్జిద్ అంటారు. అందుకే పేపర్లన్నీ బాబ్రీ మస్జిద్ ఆబ్లిక్ టెంపుల్ అని రాసేవారు. ఎందుకు ఈ దరిద్రం ఈ దేశానికి? కనుక కూల్చారు, ఇది తట్టుకోలేక వెళ్ళి కూల్చారు హిందువులు. కూలిస్తే మీరు వెంటనే ఒక చట్టం తెచ్చాడు ఆయన పార్లమెంట్ లో, ఇది ఉంది అని చెప్పేసి 91 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. ఇక ముందు స్టేటస్ కో మెయింటైన్ చేయాలి, ఎవరు అడగకూడదు అని. భారతదేశంలో హిందువుగా పుట్టడమే ఒక పాపం అయిపోయింది. అంటే చివరకు కోర్టుకు కూడా వెళ్ళకూడదు అని. ఏదైనా మనకి ఏదైనా అన్యాయం జరిగితే చివరకు చెప్పాల్సింది ఎవరు, అప్పీల్ చేసుకోవాల్సింది ఎక్కడ? కోర్టే కదా. కోర్టుకు కూడా వెళ్ళకూడదు అని హిందువుల మీద ఒక బార్ పెట్టారు. ఇది దుర్మార్గం కాదా? ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి ఉండదా? ఇప్పుడు దీని ఆధారంగానే ఈ మస్జిద్ కమిటీ ఇప్పుడు ఫైట్ చేస్తా ఉంది. అడగకూడదు, నోరు మూసుకొని ఉండాలి హిందువులంతా భారతదేశంలో అని. దానికి విరుద్ధంగా లాయర్లు ఫైట్ చేస్తా ఉన్నారు. అందుకే వారణాసి ఏదైతే ఇది ఉంది కదా, జ్ఞానవాపి టెంపుల్, కాశీ జ్ఞానవాపి టెంపుల్ కూడా అలాంటిదే. అయ్యా, శివలింగము ఏది మొట్టమొదట స్థాపించింది ఏదైతే ఉందో అది ఆ బావిలో వేశారు. ఒరిజినల్ లింగం బావిలోనే ఉంది. ఇంకా అంటున్నాం మనం. దాని మీద సర్వే కూడా చేయొద్దని ఫైట్ చేశారు. చివరకు కోర్టు నిజాన్ని తేల్చింది, సర్వేకు వెళ్ళింది. అంటే సర్వే కూడా చేయొద్దు, మీరు అవైపు చూడొద్దు అని అంటారు. మీరు అన్నట్టు జ్ఞానవాపి విషయానికి వస్తే కూడా అక్కడ ఒరిజినల్ శివలింగం ఉండడం ఒకటి, తర్వాత కమలం పువ్వు గుర్తులు, తర్వాత మన సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్లు, చిహ్నాలు అన్ని కూడా అక్కడ కనబడుతూనే ఉన్నాయి. అన్ని ఉన్నాయి. నేను ఈవెన్ అయోధ్య కూడా బాబ్రీ మస్జిద్ ఉన్నప్పుడు నేను వెళ్ళానండి. తర్వాత ఇప్పుడు జ్ఞానవాపి టెంపుల్ కూడా వెళ్ళాను. తర్వాత ఇది కూడా మధుర కూడా వెళ్ళాను. అన్ని కళ్ళతో చూశాను. మీరు కళ్ళతో చూస్తే మీకు కడుపు మండుతుంది. ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి కళ్ళతో చూస్తే మీకు కడుపు మండుతుంది అని చెప్తున్నారు. వారణాసిలో జ్ఞానవాపే కాదు, ఆ మస్జిద్ ను చూడండి మీరు. ఆ మస్జిద్ పేరే జ్ఞానవాపి మస్జిద్. అది ఎంత శక్తివంతమైనటువంటి శివుడి దేవాలయం, మనకు అందరికి ఆరాధ్యం. దాన్ని ఆనుకొని లోపలికి వచ్చి మస్జిద్ కడతాను అని అంటే ఎంత దుర్మార్గం ఇది. ముస్లింలు అందరూ కూడా హిందువులకు అత్యంత ఆరాధ్యమైన దేవాలయాలు ఇవి అని పక్కకు వదిలేసేయాలి.
వదిలేసి పోనీ ఈ మూడింటి కాడ వదిలేయండి, ఇంకో 4 ఇవ్వండి, లేకపోతే 5 ఇవ్వండి, ఏ ఉన్నాయో అవన్నీ ఒప్పందం చేసుకొని మిగతా కావాలంటే క్లోజ్ చేసుకోవాలి. ప్రతి పెద్ద టెంపుల్ అట్లాంటి దేశంలో నేను చెప్పాను కదా, వేములవాడ దగ్గర నుంచి నేను ఆ పాలమూరు జిల్లా అని అలంపూర్కు రాండి మీరు, అలంపూర్ జోగులాంబ శక్తి టెంపుల్ కదా, అమ్మవారి దేవాలయం లోపల వచ్చి మీకు దర్గా ఉంటుందండి. ఎంత దుర్మార్గం ఇది. మళ్ళీ దానికి చరిత్ర చెప్తా ఉంటారు. దేవాలయానికి వెళ్ళినా మీకు ఆ గుర్తులే కనిపిస్తాయి, మీ ఓటమి గుర్తులు కనిపిస్తా ఉంటాయి. దేవాలయ పైన జరిగిన దాడులు 1, 2 కాదు. అందుకే ఇప్పుడు జరిగినటువంటి న్యాయం కోర్టు హిందువుకు అండగా నిలబడ్డది. హిందువుకని కాదు, నీతి నిజాయితీని ఏమంటాము తేల్చి చెప్పింది. అది ఏం చెప్పింది, మీది హిందువులది అని చెప్పడం లేదు. మీరు దీనిపైన ఒక కమిషన్ వేస్తాము, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ, ఆ కోర్టు అడ్వకేట్ కమిషన్ వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు, దాన్ని సర్వే చేస్తారు. సర్వే చేస్తే మీకేం ప్రాబ్లం, నిజాలు నిగ్గు తేలుతాయి కదా. నిజం నిగ్గు తేలాలి కదా ఎక్కడైనా కూడా, దానికి అవకాశం కల్పించాలి కదా. కనుక కోర్టు ఏదైతే తీర్పిచ్చిందో నిజాన్ని తేల్చడానికి ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్ తప్పకుండా అనుమతించాలి, పరిశీలించాలి, కమిటీ వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి, పరిశీలించాలి. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే రేపు చర్చ జరుగుతుంది కోర్టులో. చర్చకు కూడా అవకాశం లేదు, అప్పీల్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఏంది అసలు చట్టం ఎక్కడ, కోర్టులు ఎందుకు మరి అట్లున్నప్పుడు? మీరే అన్నారు కదా ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు కూడా వెళ్తామని మసీద్ కమిటీ చెప్తోంది. అంటే ఇక్కడ అలహాబాద్ కోర్టు అయిపోయింది, ఆ తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తాం అనేది. ఎస్, వెళ్ళండి, తప్పకుండా మీకు ఆ వెళ్లే హక్కు ఉంది, వెళ్ళండి. కానీ మమ్మల్ని వెళ్ళకూడదు అని చెప్పకూడదు. హిందువులను మీరు కోర్టుకు వెళ్ళడానికి హక్కు లేదు, 91 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఉంది అనేది దుర్మార్గం. ఆ యాక్టే దుర్మార్గం. అసలు హిందువుల పైన విధించిన ఒక నిషేధం అది. హిందూ అనేవాడు ఎక్కడ కోర్టుకు వెళ్ళకూడదు మీ దేవాలయాల గురించి అని చెప్పడం, ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి ఉండదు. అంటే మీ అభిప్రాయం ఏంటి మురళీ మనోహర్ గారు? అంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ హిందువులు ఎవరు కూడా మారల్ గా ధైర్యం చాలక ఆ చట్టం చేస్తుంటే కూడా ఊరికే ఉన్నారు, అంతేగాని అదర్వైజ్ అది ఎవరు కూడా అలో చేయకూడదు, అటువంటి చట్టాలు రాకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.